హాయ్ అండి, వెల్కమ్ టు ఎంఎస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే అండర్ సింక్ వాటర్ ప్యూరిఫైయర్ అక్వాగార్డ్ది చూపించబోతున్నాను అనమాట. యాక్చువల్లీ నేను సైట్ దగ్గరికి వచ్చేసరికి అతను ఇన్స్టాల్ చేసే అతను ఓపెన్ చేసేసాడు అనమాట. సైట్లో పెట్టించాము తెప్పించగానే. సో నేను పాతింటి నుంచి ఇక్కడికి వచ్చేలోపే విప్పేశాడు. సో ఏమేమి వచ్చాయి అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వాటర్ ట్యాంక్, ఇంకా మిషన్ ఒకటి ఇట్లా బయట పెట్టుకునేది ఒకటి, బ్లాక్ ఉంది ఒకటి, ఇంకా పైప్స్ వచ్చాయి ఎక్స్ట్రా, ఇంకా పైనకు పెట్టుకోవడానికి ట్యాప్ కూడా వచ్చిందనమాట. అంటే దానికి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ వచ్చాయి. కానీ ఒకటి బయట కూడా ఒకటి ఫిల్టర్ పెడతారు కదా, యాక్చువల్గా నార్మల్ వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా ఉంటుంది కదా, అలాంటిది ఒకటి దీనికి కూడా పెట్టుకోవాలంట. పెట్టుకుంటే లైఫ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడు అతను. సో అదొకటి ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇది పెట్టి చాలా డేస్ అయింది కాబట్టి అది ఎంత ప్రైస్ చెప్పాడో ఏంటో గుర్తులేదు. యాక్చువల్గా యాప్లోనే ప్రైస్ ఉంది, అతను చెప్పిన దానికి అంత ఉంటుందా అని మేము ఒప్పుకోలేదు. కానీ యాప్ ఓపెన్ చేయమన్నాడు, దాంట్లో ఉన్న ప్రైజే చెప్పాడనమాట. సో సరేలే అనేసి ఒప్పుకున్నాము. ఇది యూరేకా ఫోర్బ్స్ వాళ్ళదే కాబట్టి యాప్లో చూస్తే కనిపిస్తుంది అనమాట. సో ట్యాప్ వచ్చిందని చెప్పాను కదా, ఇది ఒకటి స్టీల్ది వచ్చింది. సో మాకైతే ఆల్రెడీ సింకే ఉంది కదా, సింక్ వచ్చింది బ్లాక్ది. సో దాన్నే ఉంచేయమని చెప్పాను, నేను దానికే ఫిక్స్ చేయమని చెప్పాను. అది తర్వాత యూజ్ చేసుకోవచ్చులే అనేసి దాన్ని ఇంకా పెట్టించలేదన్నమాట. సో చూసారు కదా, ఫిక్స్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. తర్వాత అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది అతని మాటల్లోనే వినండి. ఇంకా సింక్లోంచి అప్పుడప్పుడు వాటర్ లీక్ అవుతూ ఉంటాయి కదా, సో అలా లీక్ అయినా కూడా వీటికి తగలకూడదని కింద అలా పీటల్లాగా పెట్టించాను అనమాట తర్వాత నేను. సో అది ఒక క్లిప్ యాడ్ చేశాను ఇక్కడ. నేను ఫిల్ అవుతున్నాయా ఇప్పుడు? ఇదేంటి ఈ ట్యాంకా? అది మిషన్. పవర్ లేకపోయినా పైన ట్యాంక్ ఇక్కడ నుంచి వాటర్ వస్తాయా? యాక్చువల్గా అండర్ సింక్ వాటర్ ప్యూరిఫైయర్ ఎవరి ఇంట్లో చూడలేదన్నమాట దగ్గర నుంచి, అందుకనే కొన్ని డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేసుకుంటున్నాను నేను. ఏం మార్చాలి? ఫిల్టర్స్ మార్చాలి. ఇందులో ఉంటాయా? ఎన్ని ఉంటాయి? 4 క్యాండిల్స్ ఉంటుంది. ఇక్కడ బ్లూ బ్లింక్ అవుతుంది కదా మేడం, వర్కింగ్ ప్రాసెస్. అలా ప్రాసెస్ అవుతున్నది. బ్లూ ఉంది అక్కడ, బ్లూ పైపు, అందులో వేస్టేజ్ వెళ్తూనే ఉంటుంది. స్టోరేజ్ కూడా 8 లీటర్స్ స్టోరేజ్ ఫుల్ అవుతూనే ఉంటుంది. స్టోరేజ్ ఫుల్ అవ్వగానే వచ్చేసి మనకు స్టేబుల్ ఇండికేషన్ అయిపోతుంది. ఓకేనా, అదే మీకు ప్రాబ్లం ఏముంటుంది. మిషన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇండికేషన్ వచ్చేసి రెడ్ వస్తుంది. రెడ్ వస్తే హెల్ప్ లైన్ కాల్ చేయండి మేడం. ఇక్కడ 1860 అని చెప్పేసి నెంబర్ ఉంటుంది. ఏంటి మిషన్ లో ప్రాబ్లం ఏమైనా ఉంటే మిషన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇండికేషన్ రెడ్ వస్తుంది మేడం. ఓకే, ఈ నెంబర్ కాల్ చేయండి. ఫిల్టర్ లైఫ్ ఇండికేషన్ వచ్చేసి మనకు గ్రీన్ ఇండికేషన్ వస్తుంది. ఫిల్టర్ లైఫ్ ఇందులో అయిపోయి ఫిల్టర్స్ కాయిల్స్ ఉంటాయి కదా, ఆ కాయిల్స్ లైట్ వస్తుంది ఇక్కడ గ్రీన్ వచ్చినప్పుడు చేంజ్ చేయించుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే వదిలేస్తాను మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్ చేసేసుకోండి, తర్వాత మీకు అక్కడ మొత్తం వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఆన్ చేసేస్తుంది. ఇప్పుడు ఇవి చేంజ్ చేసినప్పుడు ఇవి అక్కడ ఉంది కదా, అది అన్ని చేంజ్ చేయాలా? ఇందులో 4 ఉంటాయి, అవి 2 6, మొత్తం 6. ఇక్కడ మొత్తం 5 చేంజ్ చేయాల్సి ఉంటుంది. 5 చేంజ్ చేయాలి. ఇందులో 3 ఉంటాయా? ఇందులో 3, అక్కడ 2 ఉంటాయి. సో మేము వాడబట్టి అయితే 8 months అయింది. మధ్యలో ఒకసారి కొంచెం టేస్ట్ చేంజ్ అయినట్టు అనిపిస్తే అతన్ని పిలిచాం, కానీ TDS చెక్ చేస్తే నార్మల్గానే ఉంది అని చెప్పాడనమాట. సో ఇదనమాట వీడియోలో అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.